హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సగంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. టిట్కో లబ్ధిదారులకు 1423 కోట్లు రుణాలనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 3 ప్రైవేట్ ఆర్థిక సంస్థలను ఒప్పించి ప్రభుత్వం ఈ రుణాలనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. 39,000 మంది పేదల వాటా నిధులు సమస్యలకు పరిష్కారం కాబోతున్నట్లయితే సమాచారం. జూన్ నాటికి టిట్కో ఇల్లు 2.61 లక్షల మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా టిట్కో ఇళ్ళకి సంబంధించి వచ్చిన అప్డేట్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే టిట్కో లబ్ధిదారుల వాటా నిధుల కోసం వివిధ ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం రుణాలనేవి ఇప్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కో లబ్ధిదారుడికి 3.65 లక్షల చొప్పున మొత్తం 39,000 మందికి 1423 కోట్లు సమకూర్చబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, వీటితో అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లయితే సమాచారం అండి. ఈ ఏడాది జూన్ నాటికి 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైవేట్ సంస్థల నుంచి టిట్కో ఇళ్లకు సంబంధించి నిధులనేవి సమకూర్చబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే ఒక్కో లబ్ధిదారుడికి 3.65 లక్షల చొప్పున మొత్తంగా 39,000 మందికి 1423 కోట్లు అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ నిధులతో అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లను వెంటనే నిర్మించుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరు కనుక నిర్మించుకున్నట్లయితే ఈ ఏడాదిలో జూన్ నాటికి 2.61 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను వచ్చే 4 నెలల్లో లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేదరికం ఇతర కారణాలతో తమ వాటా నిధులు చెల్లించని 39,000 కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం సంప్రదించడంతో ఈజీ ఫైనాన్స్ అదేవిధంగా IFFL వాస్తు సంస్థలు లబ్ధిదారులకు ఇళ్ల హామీపై రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, 10% అదేవిధంగా 11% వడ్డీపై రుణాలనేవి అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఈ రుణాలనేవి గృహప్రవేశం చేపట్టిన నుంచి 15 నుంచి 20 ఏళ్ళలోగా లబ్ధిదారులు రుణం మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాలని అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరిలో అత్యధికులు పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు కావడంతో ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించేందుకు బాధితులను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు అప్పగించినట్లయితే సమాచారం అండి. ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అందించే రుణాలను నేరుగా టిట్కోకు బదిలీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా టిట్కో ఇళ్ళకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో ఇల్లు 2,61,000 ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయండి బడ్జెట్ లేకైతే. సో ఆ బడ్జెట్ అనేది ప్రైవేట్ సంస్థలు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రైవేట్ సంస్థల నుంచి బడ్జెట్ రాగానే అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 39,000 మంది టిట్కో ఇళ్ళు అనేవి ఉన్నాయంటే సమాచారం అండి. వారందరికీ ఒక్కొక్కరికి 3.65 లక్షలు చొప్పున అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. టోటల్గా 39,000 మందికి 1423 కోట్లు అనేవి ప్రభుత్వం అయితే సమకూర్చినట్లయితే సమాచారం అండి. ఆ నిధులను త్వరలోనే విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించి వచ్చే జూన్ నాటికి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్వోక్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.